హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తి మీరెలా తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇల్లు ఎలా సర్దుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, మీరు ఎవరిని పూజించాలి, ఏం చదవాలి, ఇలాంటి విషయాల గురించి సూచనలు సలహాలు ఇస్తే ఒక విధంగా బాగుంటుంది. ఇలాగే చేసి తీరాలని బలవంతం చేస్తే చిరాకు పుట్టిస్తుంది. మీ చేత అలా చేయించేందుకు జులూం చేస్తే అప్పుడేం చేస్తారు? మీరు ముందు సాత్వికంగా మీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. అయినా హద్దు మీరితే మర్యాదగా బయటకు పొమ్మంటారు. అవునా? అయినా మనం అనలేదే. ఏకంగా 200 ఏళ్లు భరించామే, మనల్ని మనం దోచిపెట్టుకున్నామే. తిన్న ఇంటి వాసాలు లెక్కిస్తుంటే, మన ఇంట్లోంచి మనల్నే బయటకు గెంటేస్తుంటే, నిస్సహాయంగా అరిచామే, ఎదురు తిరిగిన వారిని ఉరివేసి ఉసురు తీస్తూ ఉంటే, తుపాకీ గుండు పేల్చి పెట్టల్లా రాలుస్తుంటే, ప్రాణము మానము తీస్తుంటే ఏడుస్తూ ఉండిపోయామే. ఒకటా రెండా మూడా? 200 ఏళ్ల పాటు పోరాటాలు ఆరాటాలు, ఎదురు తిరిగిన వారు అతివాద ధోరణిలో మాటల్లో తేల్చుకుందామనుకున్న వాళ్ళు మితవాద ధోరణితో కొట్లాడి పోట్లాడితే స్వతంత్రులమయ్యాం. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది. వలస పాలన నుంచి విముక్తి పొందింది. 2024 ఆగస్టు 15 నాటికి 77 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. అయినా నేటికి ఎక్కడో చోట ఆంగ్లేయుల పాలనలోనే బావుండేది లాంటి మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు మనం భౌతికంగా స్వతంత్రులమై మానసికంగా బానిసలుగా ఉండిపోయామేమో అనిపిస్తుంది. నిజమే, చరిత్ర ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. వివిధ సమయాల్లో దేశ చరిత్ర ఎన్ని విధాలుగా మలుపులు తిరిగితే, ఎంతమంది ధన మాన ప్రాణాలు త్యాగం చేస్తే ఇప్పుడిలా మనల్ని మనమే నిరసించుకునేంతగా వాక్ స్వాతంత్రం పొందగలిగామో ఎప్పుడైనా ఆలోచించారా? మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు బాధ్యతల గురించి చదువుకున్నామా? అవన్నీ చేశామో లేదో గాని దేశం మనకిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఆ వెనుకటి రోజుల్లో ఆ స్వేచ్ఛ అనేది ఎలా ఉండేదో తెలుసుకున్నామా అంటే, సినిమాలు పుస్తకాలు చూసి చదివి కొద్దో గొప్పో తెచ్చుకున్న జ్ఞానమే తప్ప పూర్తి అవగాహన ఉన్నవారు బహు తక్కువ. 200 ఏళ్లేనా అంటే 500 ఏళ్ల క్రితమే వలస దండయాత్రలు మొదలయ్యాయి. వచ్చి అరాచకాలు చేశారు, పరిపాలన చేశారు. కొన్ని తరాలకు పూర్తిగా ఇక్కడే స్థిరపడి ఈ దేశ వారసులుగా మిగిలిపోయారు. కాలంలో ఇంకా వెనక్కి వెళితే దండయాత్రలు చేసి దోచుకున్నవారు ఈ దేశంలో ధన సంపత్తి కాదు, ఆత్మబల సంపత్తి ఉందని అర్థం చేసుకుని వెళ్లిపోయిన వారు ఉన్నారు. అయితే దేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని మన సంస్కృతి సాంప్రదాయాల్ని, వారసత్వ సంపత్తిని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, విద్యా వైద్య తాత్విక విచారధారను కలుషితం చేసిన శకం ఆంగ్లేయుల వలస పాలన పేరటనే ఉంది. రైలు మార్గాలు, ప్రజాస్వామ్యం, పరిపాలనా వ్యవస్థ, ఆధునిక విద్య, ఇవన్నీ ఆంగ్లేయ వలస పాలకుల పుణ్యమేనే తలపోసేవారు నేటికి ఉన్నారు మన భారతదేశంలో. అయితే తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల మహోన్నత స్థితి, సింధు నాగరికత నాటి ఆధునిక రాజ్య వ్యవస్థ, దేశంలోని ఆర్యభట్టాది మహాశాస్త్రవేత్తలను, పాణిని వంటి వ్యాకరణవేత్తలను, చాణుక్యుని వంటి అర్థశాస్త్ర పితామహులను, గుప్తులు, మౌర్యులు, కాకతీయులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు వంటి రాచరికాలను వారు మర్చిపోయి ఉండాలి. పల్నాటి బ్రహ్మనాయుడు వంటి సంఘ సంస్కర్తలను విస్మరించుండాలి. మరి వారి ఆనవాళ్లను సంరక్షించి ముందు తరాలకు అందించకపోతే అది మన తప్పే. ఆంగ్లేయులొచ్చి మొఘలుల అరాచక పాలనకు అంతం పలికారని భావించేవారు ఉన్నారు. మరి పూర్తిగా వాస్తవమా కాదా అనేది చరిత్ర మనకు చెప్పిందా? ఆ చరిత్రను ఆంగ్లేయులే వ్రాస్తే చదువుకున్నామా? అలాగైతే వాళ్ళు తమ గురించి తామే చెడుగా వ్రాసుకోరు కదా. అసత్యాలు, అర్ధసత్యాలు తప్పకుండా ఉండే ఉంటాయి. ఆంగ్లేయ వలస పాలనలో భారతీయులు అనుభవించిన యమయాతనలు అన్నీ ఇన్ని కావు. సొంతింటికే ద్రోహం చేసిన మనవారు కొందరుండడంతో వారి పని మరీ సులువైంది. ఇప్పుడు మనం వలస పాలనలో లేకపోయినా ఆనాటి జ్ఞాపకాల్ని చరిత్ర గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు మీద భారత్లో అడుగుపెట్టి అతి కిరాతకంగా దేశాన్ని కబళించిన ఆంగ్లేయుల వలస పాలన చేసిన గాయాల గుర్తులు దేశంలో ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తూనే ఉంటాయి. కాలం గడిచే కొద్దీ కొన్ని చెరిగిపోయి ఉండొచ్చుగాక, చాలా వరకు చారిత్రక చిహ్నాలుగా అలాగే విడిచిపెట్టేశాం. చరిత్రను తలుచుకోవడానికి కారణం పాఠాలు నేర్చుకోవడానికి. దురాక్రమణకు గురైన ఆ కాలం ఏ రూపంలోనూ మళ్లీ పుట్టకుండా ఉండడానికి. కనుక గత జల సేతుబంధంలాగా తవ్వుకుంటూ పోవడం దేనికనే వారికి ఒక్కటే సమాధానం. మనం నిల్చున్న నేల, పీల్చుతున్న గాలి, తింటున్న ఆహారం మీద మనందరి పూర్వీకుల త్యాగాల ఛాయలున్నాయి. వారి రక్తపు గంధం ఉంది, వారి ప్రేరణ తాలూకు పరిమళం ఉంది. కనుక ఆనాటి మన దీనస్థితిని తెలుసుకోవాలి, మన వారి పోరాట గాథలు తెలుసుకోవాలి. రాబోయే తరానికి ఈ మట్టి గొప్పతనం తెలియజెప్పాలి. ఇంత హాయిగా ఉండడానికి ముందు ఏం జరిగిందో తెలిసి తీరాలి. కోల్పోయిన స్వేచ్ఛను ఎలా సంపాదించుకున్నామో వివరించాలి. బెంగాల్ కరువు గుర్తుందా మీకు? 1770 నాటి ఘోర కలి అది. నేల నెర్రలు బారింది, పంటలు లేవు, మింగ మెతుకులేదు, గుక్కెడు నీళ్లు పుట్టలేదు. ఇల్లు, వాకిలి, నగ, నట్ర, పొలం, పుట్ర అయినకాడికి అమ్ముకుని దొరికిందే తిని బ్రతికారు. అలా ఎంతకాలం జరుగుబాటవుతుంది చెప్పండి? ఒకనాటికి తమ కడుపున పుట్టిన పిల్లల్ని కూడా అమ్ముకున్నారు.
భయంకరమైన ఆకలి చావుల్ని చూసింది బెంగాల్ నేల. ఏళ్ల తరబడి కరువు కారణంగా ఆంగ్లేయుల బొక్కసాలకు చేరవలసిన పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి. కొట్టి చంపినా ఇవ్వడానికి ప్రజల దగ్గర దమ్మిడీ కూడా లేదు. అప్పుడు బెంగాల్ గవర్నర్ వారన్ హెస్టింగ్స్ బాకీ ఉన్న పన్నుల సొమ్మును తోడుగా ఇక నుంచి రెట్టింపు పన్ను విధిస్తున్నామని ప్రకటించాడు. పొలం మీద 10% అదనపు పన్ను విధించాడు. పన్ను మాఫీ ఉంటుందనుకున్న బెంగాల్ ప్రజల నెత్తిన పిడుగుపడినట్టయింది. బ్రిటిష్ సైన్యం, కిరాయి రౌడీలు గ్రామాల మీద పడి పన్ను కట్టలేమన్న వారందరినీ చితకబాదారు. తన్నులు తిని చచ్చిపోయిన వారు భారతీయులే, చచ్చేలా కొట్టింది మన భారతీయులే. ఒకరు ప్రజలు, మరొకరు బ్రిటిష్ ఉద్యోగులు, అంతే తేడా. ఉద్యోగ ధర్మం ముందు జాతీయత, సోదరభావం, అన్యాయం వంటివి చిన్నబోయాయి. చాలామంది ఉన్నకడికి అమ్మేసి తమ దారి తాము చూసుకున్నారు. మొన్న మధ్య కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సమావేశంలో మాట్లాడుతూ 16వ శతాబ్దం వరకు భారత్, చైనాలే సంపన్న దేశాలు, శక్తివంతమైన దేశాలని చెప్పాడు. ఆంగ్లేయుల వలస పాలన ముగిసే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పాతాళానికి కూరుకుపోయింది. 89% భారతీయులు నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య లెక్కలేనంత. 1990వ దశకంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఒక పక్క బెంగాల్ కరువు. మరి ఇది నిజమైన కరువ అంటే బ్రిటన్ సృష్టించిన క్షామం. అవును, ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న తమ సైన్యానికి కావాల్సిన సమస్త ధాన్యపు గింజల్ని దాచిపెట్టింది. అవసరార్థం వినియోగించడం కోసం గోదాముల్లో నిల్వ చేసుకుంది. ఆ సమయంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న విన్స్టన్ చర్చిల్కి బెంగాల్ కరువు నివేదిక అందింది. రాలిపోతున్న ప్రజల కంటే యుద్ధమే ప్రధానమని భావించి కరువు గురించి పక్కన పెట్టేశారు. కుందేలు పిల్లల్లా జనాభాను కనడం తప్ప భారతీయులకు ఇంకేం చేత కాదని నిరసన వ్యక్తం చేశాడాయన. చర్చిల్ ఆ నివేదికను వెనక్కి పంపిస్తూ అంత తీవ్రమైన కరువే ఉంటే గాంధీ ఇంకా చావలేదేంటి అని నోట్ రాసి మరీ పంపించాడు. ఈ విషయాన్ని శశి థరూర్ ప్రస్తావించారు. బ్రిటిష్ వలస పాలకుల వద్ద పనిచేస్తున్న భారతీయుల జీతభత్యాలు పెంచొద్దని బ్రిటన్ నుంచి ఆదేశాలొచ్చాయి. ఆంగ్లేయులు తమ పని తామే చేసుకుంటారనే భావన ఉంది. అయితే తాము భారతీయుల నవాబులను చూశాకే పనివాళ్లను పెట్టుకోవాలని నేర్చుకున్నామని వాళ్ళు చెప్పినట్టుగా కొందరంటున్నారు. ఆంగ్లేయులు వ్యాపారం వంకతో వచ్చిన భారతదేశాన్ని కబ్జా చేసిన తర్వాత తమ ప్రతి పనికి ఎందరో నౌకర్లను నియమించుకున్నారు. భారతీయ నవాబుల జీవన శైలిని నకలు చేసుకున్నారు. వలస పాలకులు తమ ప్రతినిధుల్ని దేశమంతా నియమించారు కదా. వారి వారి హోదాలను బట్టి ఒక్కొక్కరి వద్ద 2-3 మాత్రమే కాదు, పెద్ద అధికారుల వద్ద 50 నుంచి 100 మంది వరకు కూడా నౌకర్లుండేవారని చరిత్ర చెప్తోంది. ఆ నౌకర్లలో కూడా వారి వారి జాతులను బట్టి పెద్ద నౌకర్లు, చిన్న నౌకర్లు ఉండేవాళ్లు. అప్పటిదాకా భారతదేశంలో వంశవృత్తులను బట్టి వర్ణాశ్రమ ధర్మం ఉండేది. దీన్ని సానుకూలంగా మలచుకుంటూ కుల వ్యవస్థకు పట్టం కట్టి ఆయా కులాల ప్రకారం విభజన చేశారు ఆంగ్లేయులు. ఇప్పటికీ చాలామంది వర్ణాశ్రమాలను భారతీయ కుల వ్యవస్థగా పొరబడుతూ ఉంటారు. సమాజంలో హెచ్చుతగ్గులు అన్ని చోట్ల ఉంటాయి. భారతదేశం అందుకు మినహాయింపు కాదు. అయితే భారతీయ కుల వ్యవస్థను వృత్తులను బట్టి ఏర్పడిన వ్యవస్థగా కాకుండా చదువు, శరీరం, రంగు చేసే వృత్తులను బట్టి కులాలుగా ప్రకటిస్తూ ఇప్పుడు సమాజంలో ఉన్న కులాల విభజన అంటే క్యాస్ట్ అండ్ క్రీడ్గా వర్ణిస్తూ చిరకాలంగా భారతదేశంలో ఉన్న వర్ణాశ్రమ ధర్మాన్ని కులమత విభేదాలుగా లోకానికి వెల్లడించింది బ్రిటిష్ వలస పాలకులే అని చరిత్ర పరిశోధకులు వివరించారు. తర్వాతి చరిత్రకారులు, రాజకీయ నేతలు స్వీయ లాభం కోసం ఆ చరిత్రని విస్మరించి పాశ్చాత్య చరిత్రకారులు రాసిందే అసలు భారతీయ చరిత్రగా స్వీకరించారు. అది మన భారతీయుల దురదృష్టం. జాతి మత విభేదాలు తొలగించేలా ఆంగ్లేయులే కృషి చేశారని చెప్పుకోవడానికే మనకు ఎక్కువ మక్కువ. అలాంటి వ్యవస్థ ఉండడమే తమకు లాభమని ఆంగ్లేయులే భావించారు. అయితే వృత్తి ధర్మాలుగా ఉన్నవారికి కుల వృత్తులుగా రంగుపూసి విభజించి పాలించడం అనే కుయుక్తులతో భారతీయ సమాజాన్ని కులమతాల పరంగా వేరు చేసి పుణ్యం కట్టుకుంది వాళ్లే. హిందూ ముస్లిం సఖ్యతను దూరం చేసి చివరికి ప్రత్యేక మతరాజ్యం కావాలని పంతం పట్టి దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ ఏర్పాటును కోరుకునేంతగా విభేదాలకు అంకురార్పణ జరిగింది వలస పాలకుల విధానాలతోనే. మీరు ఆనాటి ఛాయాచిత్రాలను గమనించండి. ఉద్ధరిస్తున్నామనే నెపంతో భారతీయుల చేత ఎలాంటి పనులు చేయించుకున్నారో తెలుస్తుంది. ఆంగ్లేయుల మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి, వారికి క్షవరం చేయడానికి, వారి కాలి గోళ్లు తీయడానికి ఉన్నది భారతీయులే. కార్యాలయాలు, నివాసాల్లో సేవలు చేయడానికి భారతీయులే. అసలు ప్రపంచంలో జాతి వర్ణ వివక్షతను పెంచి పోషించింది ఆ బ్రిటిష్ వాళ్లే. మీరు దక్షిణాఫ్రికా చరిత్ర, ఆస్ట్రేలియా చరిత్రలను అధ్యయనం చేయండి. శ్వేత జాతి, నల్ల జాతి వివక్షతకు పరాకాష్ట కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన నెల్సన్ మండేలా తన జీవితమంతా పోరాడింది ఈ శరీర వర్ణ వివక్ష మీదనే, జాత్యహంకారం మీదనే. భారతదేశంలో తమ శారీరక వాంఛ తీర్చుకోవడానికి బ్రిటిష్ వాళ్లు భారతీయ మహిళలను బలాత్కరించిన, కొందరు వివాహాలు చేసుకున్నా కూడా తమ హోదాలకు, ఆస్తిపాస్తులకు వారిని కాని, తమ ద్వారా వారికి కలిగిన సంతానానికి గాని హక్కులను ఇవ్వలేదు.
పైగా కలుషిత రక్తం కలిగిన వారిగా సాటి భారతీయుల ద్వారానే వాళ్ళు తిరస్కరించబడేలా చేశారు. వారి భావాల్లో భారతీయులు తక్కువ జాతివారు కనుక తమ ఆడపిల్లల్ని భారతీయ పురుషుల జోలికి పోనిచ్చేవారు కాదు. అంతెందుకు, వలస పాలకుల వద్ద పనిచేసే సైనికుల్లో అయితే ఆంగ్లేయులే ఉండాలి లేదా భారతీయులే ఉండాలి తప్ప ఆంగ్లో ఇండియన్ సంతానానికి మాత్రం సైన్యంలో చోటు కల్పించేవారు కాదు. జాత్యహంకారంతో 2 జాతులకు పుట్టిన వారికి ఏ ప్రాధాన్యత లేదని చెప్పడం కోసమే ఈ వివక్ష. మీరు సిపాయిల తిరుగుబాటు గురించి చదువుకునే ఉంటారు. 1857లో భారతదేశంలోని బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న హిందూ ముస్లిం సైనికుల మతభావాలకు విరుద్ధంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సైన్యంలో 2 వర్గాలు తిరుగుబాటు చేశాయి. తోటాలకు చివర ఆవు, పంది జంతువుల కొవ్వు పూసి ఇచ్చేవారు. అది హిందూ ముస్లిం మత విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్య. సైన్యం నిరసనల్ని బ్రిటిష్ ప్రభుత్వం కొట్టిపారేసింది. సైన్యంలోని భారతీయులైన దేశ ప్రజలైనా వారి దృష్టిలో పెద్ద తేడా ఏం లేదు. పైగా సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైనికాధికారులకు వారి వలస ప్రభుత్వం పూర్తి అధికారాలను కట్టబెట్టింది. సైన్యంలోనైనా ప్రజల్లో అయినా ఎవరైనా బ్రిటిష్ దురాఘాతాలకు ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా అణిచివేయొచ్చు, అవసరం అనుకుంటే కాల్చిపారేయొచ్చనే ఆదేశాలు ఇవ్వబడ్డాయి. సిపాయిల తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఢిల్లీ పాదుషా బహదూర్ షా జఫర్ని రంగూన్ తీసుకెళ్లి ఉరితీశారు. అనేక మంది భారతీయ విప్లవ వీరుల్ని ఉరితీసి కాల్చివేసి కొట్టి చంపిన బ్రిటిష్ అధికారులకు అయితే గీతే నామమాత్రపు మందలింపు తప్ప వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేసేవారు కాదు. మరీ నిరసన ఎదురైతే బ్రిటన్కి తిప్పి పంపించేవాళ్లు. 1919లో జలియన్ వాలాబాగ్లో సమావేశమైన ప్రజల మీద జనరల్ డయ్యర్ సాగించిన దారుణ హత్యాకాండతో భారతదేశం అట్టుడికిపోయింది. డయ్యర్ని బ్రిటన్లో విచారించారు. ఆ వివరణలో సైతం అతను పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తాను చేసింది సబబే అని చెప్పుకున్నాడు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో వేల కొద్దీ భారతీయ యువతను యుద్ధం నిమిత్తం ఐరోపా, ఆసియా దేశాలకు తరలించుకు వెళ్ళింది బ్రిటిష్ ప్రభుత్వం. బదులుగా స్వాతంత్రం ఇచ్చేస్తామని వాగ్దానం కూడా చేసింది. అండమాన్లోని కాలాపానీ సెల్యులర్ జైలు గురించి వినే ఉంటారు. రాజకీయ ఖైదీలను, ఎదురు తిరిగిన స్వాతంత్ర వీరులెందరినో ఆ జైలులో పిట్టగూడు లాంటి ఇరుకు గదుల్లో ఒంటరిగా బంధించి యాతనలు పెట్టి హతమార్చారు. నేడు జలియన్ వాలాబాగ్ స్మారక స్థలంగా మారింది. కాలాపానీ జైల్ అమరవీరుల జ్ఞాపకమైంది. దేశంలో మరెన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, వస్తువులు 2 దశాబ్దాల భారతదేశ స్వాతంత్ర పోరాట జ్ఞాపకాల్ని తర్వాతి తరాలకు మౌనంగా అలా అందిస్తూనే ఉన్నాయి. ఇన్ని చేసిన ఆ బ్రిటిష్ వాళ్ల పాలనే బాగుండేదా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.